గతంలో టీడీపీ హయాంలోనూ కల్తీ నెయ్యి వినియోగించారన్నారు వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. దీనిపైన విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఎలాగైనా మమ్మల్ని ఇరికించాలని కుట్ర చేస్తున్నారన్నారు. అందుకే ప్రత్యేక విచారణ చేపడుతున్నారని మండిపడ్డారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, టీటీడీ కల్తీ నెయ్యి కేసులో సప్లిమెంటరీ ఛార్జ్షీట్పై మంత్రులు చేసినటువంటి ఆరోపణలపై మాట్లాడడానికి టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, ఈరోజు మంత్రులు పదే పదే జంతువులకు కలిసింది నెయ్యే కానీ నెయ్యిని వైసీపీ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి చేస్తున్న ఆరోపణ ఏ విధంగా చూస్తారు? లడ్డూలో కాదు కొవ్వు ఉన్నది. అలా మాట్లాడే వాళ్ళల్లో కొవ్వు ఎక్కువ ఉంటేనే ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడతారు అని అర్థం చేసుకోవాలి. సాక్షాత్తు సుప్రీంకోర్టు నియమించినటువంటి అధికారులే నివేదిక ఇచ్చి అందులో మా తప్పు లేదు రాజకీయ నాయకులది అని చెప్పిన తర్వాత కూడా మీరు మాదే తప్పు అని మాట్లాడితే ఇంకేమనాలి మిమ్మల్ని? కల్తీ జరిగింది, అది కూడా యానిమల్ ఫ్యాట్ కాదు, వెజిటబుల్ ఫ్యాట్ కలిగినటువంటి పామ్ ఆయిల్ అందులో ఉన్నది అన్నది దాన్ని మేము కాదనటం లేదే. నీ హయాంలో కూడా ఆ సిట్టు అధికారులు మాతో కూడా మాట్లాడినారు కదా, మమ్మల్ని విచారించినప్పుడు మా పరిమితి 19 నుంచి 24 వరకే. ఇదే సరఫరాదారులు అంతకు పూర్వం ఎక్కువ సరఫరా చేసి ఉండారు, అప్పుడు కూడా ఇదే రకమైనటువంటి కల్తీ జరిగింది, కానీ అది మాకు సంబంధించినటువంటి విషయం కాదు అని ఇప్పుడు అడుగుతున్నాం మేము. చంద్రబాబు గారు సుప్రీంకోర్టును అడగాల, మా హయాంలో 2014 నుంచి 19 వరకు జరిగినటువంటి తతంగం ఏది అన్నటువంటి విషయాన్ని కూడా చెప్పాలి కదా. కెమెరా పర్సన్ జగదీష్తో రాజు టీవీనే తిరుపతి నుంచి.